ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుసున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. సహోదరి సహోదరులారా, బ్రతికి ఉన్న విశ్వాసులకు క్రీస్తు జీవములోను భాగము ఉంది. క్రీస్తుతో ఉండేందుకు వెళ్ళిపోయిన విశ్వాసుల అనుభవము విషయంలో ఇది మరీ నిజము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు మాతో కూడా సహవాసము అనుభవించాలని మేము చూసింది విన్నది మీకు ప్రకటిస్తున్నాము. మన సహవాసమైతే ఆ తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.